Let's watch the journey of 2K15 to 2K19th batch. మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. ఇక బస్సులకై వెయిటింగ్, ఫుట్బాల్ తో ఫైటింగ్, క్యాంటీన్ మీటింగ్. చిల్ చిల్ చిగా, చిల్ చిల్ చిగా, chill chigga, chill 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 chill chigga. Some people come with confusion. Some people come with expectations. Some people come with fear. And all these type of mentalities are gathered at NRIT home. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన దేవుని విధి రాత వల్లే అంటారు. విధి వీళ్ళని కలిపింది. ఆ విధి వీళ్ళని ఎలా నడిపిస్తుందో చూద్దాం. Why we are going for K1? The use of K1 is to minimize the number of letters. Okay? In switching theory, our main aim for going K1 is to minimize the number of letters. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా
Never classes makes them more happy. Never college days makes them more happy. Never money makes them more happy. Always they used to feel guilty about them missing something. అలాంటి తలపై వీళ్ళని చైతన్యవంతులుగా మార్చింది. చైల్డ్ ఆర్ఫనేజ్ వైపుగా వీళ్ళని నడిపించింది. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. స్వార్థంతో పరుగులు తీసే ఈ ప్రపంచంలో ఏ రక్త సంబంధం లేని వీళ్ళ కోసం వాళ్ళ ఆకలి తీర్చాలని వెలువడిన ఆరాటం, శ్రమ
చిరస్మరణీయం. ఆకాశమే హద్దులుగా, శ్రమే ఫలిగా సాగుతున్న వీళ్ళ జీవితాలు తమని తాము విడిచి ఇంకో ప్రపంచం వైపు సాగే సమయం ఆసన్నమైనది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా కోసే నా గుండెను విసిరేసావే ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే బ్రతికుండంగానే కోసే నా గుండెను విసిరేసావే అద్దిన పౌడరు అద్దడం అద్దం బదలకపోవడం అందానికి మెరుగులు దిద్దడం నడిచి నడిచి ఆగడం. మొత్తం చిల్లర వేదవాళ్ళంతా వచ్చారు బ్యాచ్ ఇక్కడికి. అంటే ఏంట్రా? ఏం లేదురా, ఒక దేవుడు బొమ్మ షేర్ చేసి 10 సెకండ్లు ఇది అందరికీ షేర్ చేయకపోతే చెడు జరిగింది అంటారు చూసావా, వాడే చిల్లర వేదవా. గురించి మీకెందుకు పెళ్లి గురించి మీకెందుకు పెళ్లి గురించి మీకెందుకు అమ్మాయి కావాలని చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఫస్ట్. నువ్వెందుకు దాని గురించి నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు? నిన్ను చదువుకోవడానికి పంపించు. అమ్మాయి కావాలని పేరెంట్స్ చూసుకుంటారు కదా, పేరెంట్స్ చూసుకుంటారు కదా. एक बार डब्बे से स्टेप मार एक बार तंजेरो डांस फ्लोर. A few words about the journey by themselves. ఎన్ఆర్ఐ కాలేజ్ అనేది మా ఫ్రెండ్ కృష్ణప్రియకి బాగా నచ్చింది. సో అందుకని ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాము. కానీ దానికి ఒక రీజన్ ఉంది.
ప్రెషస్ థింగ్ అనేది ఏంటి అంటే స్టాఫ్. సో ట్రిపుల్ స్టాఫ్ అనేది ఇక్కడ ఒక ప్రెషస్ థింగ్. సో ఇటువంటి స్టాఫ్ని మేము ఎప్పుడు ఎక్కడ దొరకలేదు. సో ప్రతి విషయంలో వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ అనేవి మేము ఎప్పుడు మిస్ అయిపోతాము. ఎవరైతే ఎంబీటీఎస్ కాలేజెస్ నుంచి వచ్చారో వాళ్ళంతా కేవలం మేము వచ్చామని వచ్చారు. సో అది వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎంజాయ్మెంట్ కానీ ఫ్రెండ్స్ కానీ అంత ప్రయారిటీ ఏది అట్ ద ఫైనల్ ఇయర్ 4-1 నుంచి కూడా నేను ఎంజాయ్ చేయాలి. ఇంక ఈ ఇయర్ కూడా చేయకపోతే ఇంకా నా లైఫ్లో కాలేజ్ డేస్ రావు అని అనిపించి ఎంజాయ్ చేయడం, సార్స్తో మాటలు అనిపించుకోవడం, కాలేజ్కి లేట్గా రావడం, హెచ్ఓడి సార్తో తిట్టించుకోవడం, వాట్ ఎవర్ మేబీ ఇవన్నీ సిల్లీగా అనిపించి హ్యాపీగా అనిపించాయి. కానీ ఈరోజైతే నేను ఫైనల్ ఇయర్లో ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఇంకా 1 మంత్ ఇంకా 2 మంత్స్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఈ టైంలో. ఎందుకంటే ఫ్రెండ్స్తో బాగా క్లోజ్ అయిపోయాను. సో ఇలాంటి డేస్ ఇంకా మళ్ళీ వస్తే బాగుండు అనిపిస్తుంది. బట్ రావు. ఈ ఉన్న డేస్ హ్యాపీగా ఉండాలి. అవసరం లేకపోయినా కాలేజ్కి వస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్గా నింపాల్సింది. కొత్తగా ఏమైనా నేర్చుకున్నాను అంటే మన స్టాఫ్ వల్లే నేర్చుకున్నాను. వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్, వాళ్ళ కోఆర్డినేషన్, మాతో ఉన్న బాండింగ్ అనేది ఇక ముందు ఇప్పుడు కానీ కాలేజ్లో మన ట్రిపుల్ స్టాఫ్ ఇచ్చిన ఇన్స్పిరేషన్, వాళ్ళతో ఉన్న బాండింగ్ అనేది మళ్ళీ ఎప్పటికీ ఎవరి దగ్గర రాలేనిది. కాలేజ్కి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. వచ్చిన తర్వాత ఏం చేశానో కూడా నాకు తెలియదు. 4 years జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలంటే బాగా ఉంది. ఫస్ట్ ఇయర్ 1-2 అయితే 4 బ్యాక్లాగ్స్ ఉండేవి. మొత్తం కంప్లీట్ అయినాయి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు. ఫస్ట్ టైం కృష్ణారెడ్డి సార్కి మీరు వేసి క్లాస్లో సెమినార్ చెప్పడం కానీ, పీపీటీ చెప్పడం కానీ, ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయడం కానీ మొత్తం కృష్ణారెడ్డి సార్ ఫస్ట్. తర్వాత అందరూ స్టాఫ్ తిట్టేవాళ్ళు కానీ గొడవ చేస్తున్నాము అది కానీ వంశీ సార్ తిట్టేవాళ్ళు, తర్వాత చెప్పేవాళ్ళు అలా ఉండకూడదు ఇలా ఉండాలి అన్న. అసలు ఆ ఫీలింగ్ నాకు నిజంగా ఓన్ బ్రదరే లేడు. అంతకన్నా ఎక్కువగా మా క్లాస్లో నాకు క్లాస్మేట్ అయ్యండి బ్రదర్ అంతకన్నా ఎక్కువగా నన్ను చూసుకుని ఉన్నారు. ఫ్రెండ్స్ అంతకన్నా బాగా చూసుకుని ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ బ్రేకప్ అయిపోయింది. ఎప్పుడు అలాగే ఉన్నాము. ఇంకా కలవలేదు. ఒక 4 minutes మాట్లాడి అందులో 4 years జర్నీ చెప్పడం అంటే చాలా కష్టం. 2-1 స్టార్ట్ అయ్యింది. ఒక 10 days తర్వాత న్యూ మెంబర్స్ 20 members ఇస్తాము. ఎట్లాగో తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు. అందులో గోపి అని ఒకరు ఉంటారు. ఏంది ఎలా ఉన్నారు, ఈ ప్రవర్తన ఎలా ఉంటుంది ఏందో అనుకున్నాను. ఈ 4 yearsలో ఏమి నేర్చుకున్నామో ఏమి నేర్చుకోలేదో తెలియదు. కానీ ఫ్రెండ్షిప్ అనేది మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. క్లాస్లో ఉన్నంతసేపు నన్ను కామెంట్స్ చేస్తూనే ఉంటారు లోపి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్. కానీ ఆయన్ని పట్టించుకోవాలి ఎంతవరకు ఫైనల్. ఎందుకంటే ఇంకా ఏముంది, ఇంకో 1 year ఇంకొక 1 year మనది ఏముంది, మన ఫ్రెండ్స్ అని చెప్పి అనుకుంటూ ఫైనల్ ఇయర్ దాకా వచ్చాను. నేను వచ్చింది ఎంబీటీఎస్ నుంచి వచ్చి ఆ రోజు మధ్యాహ్నం కింద ఆఫీస్లో లెటర్ ఇచ్చేసి పైకి వచ్చి క్లాస్ రూమ్లో కూర్చోగానే అది నాకు ఫస్ట్ టైం క్లాస్ రూమ్లో అనిపించలేదు, జైల్లో కూర్చున్నట్టు అనిపించింది. ఈ కాలేజీ ఎప్పుడు అయిపోతే బాగుండు అన్న ఫీలింగ్లోనే ఉండేవాడిని. కానీ ఫస్ట్ టైం తెలియక ఒక చిన్న బాధ, అరే ఇంకొక సంవత్సరం ఉండింటే బాగుండు అని మాత్రం నాకైతే అనిపిస్తుంది. కానీ బ్యాడ్ లక్, మాకు 3 సంవత్సరాలకే రాసి పెట్టింది. కానీ మేము 3 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ఉండగలిగాము. నేను ఎప్పుడు గర్వంగా కూడా చెప్పుకున్నాను నేను ఎంబీటీఎస్ స్టూడెంట్ అని. సో ఫస్ట్ టైం నాకు ఇప్పుడు చాలా ప్రౌడ్ఫుల్గా చెప్పాలనిపిస్తుంది నేను ఒక ఎన్ఆర్ఐటి స్టూడెంట్ని అని. మన గోల్ ఏంటో మనకు తెలియాలి. మన పేరెంట్స్ మనల్ని ఇంతదాకా పంపించారంటే మనం వాళ్ళకి ఏదో చేయాలి అని. అది మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది నాకు మీరు అలా ఉండకూడదు అని. మీరు ఇప్పటి నుంచి కనీసం ఎంత ఎంజాయ్ చేశారు. అబ్బాయిలైతే అమ్మాయిలని వీళ్ళని తాగడం వల్ల, అమ్మాయిలైతే ఫోన్లు చాటింగ్ ఇవన్నీ ఎంత చేయాలి మరి. ఎందుకంటే వీళ్ళైతే మళ్ళీ రాదు కాబట్టి. ఇంకో చిన్న విషయం ఏంటంటే రీసెంట్గా మన కాలేజ్లో ఇంకొక ప్రెషస్ పర్సన్ అనేది వచ్చారు ఈ ఇయర్. అది హెచ్ఓడి సార్. ఆయన స్టూడెంట్స్కి, కేవలం స్టూడెంట్స్కి మాత్రమే ఆయన చాలా చాలా సపోర్ట్ అనేది అందిస్తారు. మినిట్ టు మినిట్ సపోర్ట్ అనేది ఆయన అందిస్తారు. సో ఆయన్ని యూటిలైజ్ చేసుకుంటే దే హ్యావ్ గెయిన్ మోర్ నాలెడ్జ్. వంశీ సార్ ఆయన యాటిట్యూడ్ కానీ మొత్తం డిఫరెంట్. ఆయన ఎలా ఉండాలని కోరుకుంటారంటే స్టూడెంట్స్ ఎంత ఎంజాయ్ చేసినా
ఫ్రెండ్స్కి ఎంత ప్రయారిటీ ఇచ్చినా డిసిప్లైన్ అనేది ఉండాలి కాలేజ్లో ఉన్నంత వరకు. ఇప్పటిదాకా సెకండ్ ఇయర్స్ కానీ థర్డ్ ఇయర్స్ కానీ వంశీ సార్ అలా బిహేవ్ చేసి అలా మాట్లాడినందుకు చాలామంది ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే దాని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ బయటకు వెళ్ళారంటే వాళ్ళకి ఒక డిసిప్లినిటీ, వాళ్ళకి ఒక మేనరిజం ఉండాలి అన్న కాన్సెప్ట్తో మాత్రమే సార్ అలా మాట్లాడతారు. పర్సనల్గా ఎటువంటి ఫీలింగ్ అనేది సార్ దయచేసి అపార్థం చేసుకోకండి. వంశీ సార్ చాలా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్కి. మీకు సపోర్టింగ్ కానీ ఇన్స్పిరేషన్ కానీ వ్యక్తిని మళ్ళీ మనం ఇక ముందు ఎప్పుడు చూడము. ఇంతకుముందు నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇక ముందు కూడా చూడము. రెడ్డి సార్, మూర్తి సార్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్ని. ఆయన మనల్ని వెనకేసుకొని వచ్చి ఆయన తిట్టిన రోజు కూడా హెచ్ఓడి సార్ దగ్గర. మీకు అది కూడా తెలీదు. మన స్టాఫ్ అందరూ అంతే. స్టాఫ్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ మేడం యాటిట్యూడ్, వంశీ సార్ ఎక్స్ప్లెనేషన్, లక్ష్మీనారాయణ సార్ థియరిటికల్ వర్డ్స్, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్, కృష్ణారెడ్డి సార్ తిరుపతి సార్ డెడికేషన్. సో మనకి అక్కడ మోటివేషన్ అనేది మన స్టాఫ్ నుంచే చాలా వస్తుంది. సపరేట్ మోటివేషన్ అవసరం లేదు మనకి. ఆనంద్ సార్ స్టైలిష్ మేనర్, హూ యామ్ ఐ ఏ డిపార్ట్మెంట్లో మనకి ఇలాంటి స్టాఫ్ లేదు, దొరకరు కూడా. అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఇంత త్రిబులీలో ఉన్న కోఆర్డినేషన్ ఏ డిపార్ట్మెంట్లోని ఎక్కడా ఉండదు. ఖచ్చితంగా ఇంత అద్భుతమైన జర్నీలో వెన్నంటే ఉండి వాళ్ళకి సహాయకారులుగా నిలిచిన మన ఫ్యాకల్టీస్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతారో విందాం. హాయ్ భాగ్య మేడం. ఇప్పుడున్న ఫైనల్ స్టూడెంట్స్కి మీరు 3 సెమిస్టర్స్ సబ్జెక్ట్స్కి వెళ్ళారు, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక సెమ్ వెళ్ళాను, 3-1కి వెళ్ళాను. అప్పుడే నేను కొత్తగా వచ్చాను మెజర్మెంట్స్ చెప్పడానికి. 3-1 వెళ్ళాక వాళ్ళకి ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకున్నా. కానీ తర్వాత ఇంకా అలా అయిందో ఏమో నాకు తెలియదు. కానీ 4-1 వెళ్ళాను, 4-2 వెళ్ళాను. ఒకవేళ ఫైనల్ ఇయర్లో వాళ్ళకి వెళ్ళకపోయినట్టయితే వాళ్ళు ఏంటో నాకు తెలిసేది కాదు, వాళ్ళతో ఇంత అటాచ్మెంట్ కూడా ఉండేది కాదేమో. బట్ ఇప్పుడు బ్యాచ్ ఏంటంటే హార్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేదా ఫ్యాకల్టీతో కానీ నాకు తెలిసినంతలో నేను అలా అనుకుంటున్నాను, హార్ట్ఫుల్గా ఉంటారని చెప్పని. ఫ్యూచర్లో బాగా మంచిగా సెటిల్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడున్న బ్యాచ్తో మీ అనుబంధం అడిగే ముందు వాళ్ళు జాయిన్ చేసింది, వాళ్ళు ఉన్నది, దానికి కారణం మీరే. సో చివరిగా వాళ్ళకి మీరు చెప్పబోయే మాటలు ఏంటో సార్ వాళ్ళకి. ఓకే, వీళ్ళని జాయిన్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను. కాలేజీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ అవన్నీ చూసిన తర్వాత చాలా బాగా ఫీల్ అయ్యారు. నేను జాయిన్ చేయించిన వాళ్ళు మిథున్ కూడా కొద్దిగా తనకి గేట్ ర్యాంక్ రావడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలామందికి ఇప్పుడు అమ్మాయి పావని జ్యోతికి అమర్రాజాలో సెలెక్ట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఏదో క్యాంపస్ ఇచ్చినప్పుడు కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఓకే, బయటకు వెళ్ళినా కూడా వీళ్ళు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై 4th year స్టూడెంట్స్. మూర్తి సార్ చెప్పండి, మీ బ్యాచ్ మిమ్మల్ని దేవుని చేసి వెళ్ళిపోతున్న భక్తులకి మీరు చివరిగా చెప్పబోయే మాటలు. ఈ కాలేజ్ వచ్చి నేను 7 years అవుతుంది, వాళ్ళకి నేను 5 సెమిస్టర్స్ దాకా వెళ్ళాను. సో నన్ను దేవుడు చేసిన స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ఎనీవే వాళ్ళ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్. సార్, మరి మీకు మీ పిల్లలు 5 సెమిస్టర్స్ ఇన్ఛార్జ్గా చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? 5 సెమిస్టర్స్ క్లాస్కి వెళ్ళాను, 4 సెమిస్టర్స్ క్లాస్ ఇన్ఛార్జ్గా చేశాను. 3 years వాళ్ళతో అనుబంధం ఉంది, వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా అంటే ఏం చెప్పను, ఒక చిన్నపిల్లల మనస్తత్వం నుంచి ఒక పెద్దోళ్ళుగా ఎదగటం చూశాను. ఇంకా వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసు, వాళ్ళు వేసే వెధవేషాల గురించి తెలుసు, అన్ని విషయాలు నాకు తెలుసు. వాళ్ళు ఎలా గొప్పలు అవుతారో కూడా నాకు తెలుసు, ఖచ్చితంగా గొప్పలు కూడా అవుతారు. ఓకే, ఎనీ లాస్ట్ వర్డ్స్? I can't say last words about them. I thinking throughout my life for you guys.
ఆనంద్, నీ అనుబంధం గురించి చెప్పు. 2 సెమిస్టర్స్ క్లాస్కి వెళ్ళావు కదా. ఒక మాటలో చెప్పాలి అంటే నార్మల్ సార్ని స్మార్ట్ స్టార్ చేసిన ఘనత మీకే తగ్గుతుంది. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. హలో ఎవరివన్, ఈ 4th ఇయర్ బ్యాచ్కి నేను 2 సబ్జెక్ట్స్ చెప్పాను. సెకండ్ ఇయర్లో పవర్ సిస్టమ్ 1 చెప్పినప్పుడు పిఎస్ఆర్ అన్నారు. థర్డ్ ఇయర్లో పిఈ చెప్పాను, పిఈ సార్ అని అన్నారు. చివరికి నా పేరు నేనే మర్చిపోయారా అన్నారు. లాస్ట్ 3 సెమిస్టర్ వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ నేనైతే కోల్పోయాను. లాస్ట్ క్లాస్లో నేను వాళ్ళకి చెప్పాను మిస్ యూ గాయస్ అని. అంటే అది నేను క్లాస్కి రావట్లేదు అనుకొని చెప్పాను. ఇప్పుడు అసలు నాకే కనిపించుకొని వెళ్ళిపోతున్నారు. మేబీ మిస్ యూ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్. Your real life starts now. ఆల్ ది బెస్ట్ టు ఫైనల్ ఇయర్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. కోరుకున్నా కోరికల వాళ్ళన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలయినా విడువను కలనైనా मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना, तेरे जैसा यार कहाँ ऐसा याराना. First lines does not define the last pages. No one cares about the beginning. How the ending will be the perfect is important. And all you guys are proud that you have a perfect journey throughout the BTech life. Powerful people comes from powerful branch.